అది ఆర్టిస్ట్ల వల్ల లేకపోతే నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ ఏది మీకు తెలియదు కాబట్టి యూ వాంట్ టు ఫైట్. అదే ఒకవేళ సెకండ్ టైం రీప్లేస్ చేసినప్పుడు మిమ్మల్ని పెట్టి 1 day షూట్ చేసి మళ్ళీ తనతో రీషూట్ చేసుకున్నారు పాత హీరో. సో అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు, ఈ రోజు వరకు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు? లేదు చెప్పారు కదా సెకండ్ టైం అలా రీషూట్ మళ్ళీ మారుస్తాం అన్నప్పుడు ఛానల్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. అదే ప్రొడ్యూసర్ నీకు ఛానల్ కు సంబంధం లేదన్నారు కదా సెకండ్ టైం జాయిన్ చేసిన. వై ఛానల్ నుంచి ఫోన్ ఎందుకు వచ్చిన, ప్రొడ్యూసర్ నుంచి ఎందుకు రాలేదు? ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన్నా నేను ఆ రోజుకి వదిలేసేవాడిని. ఛానల్ నుంచి ఫోన్ చేసి పాత అబ్బాయిని పెట్టుకుంటున్నాము చెప్పారు, యు గాట్ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్, బట్ రీజన్ తెలియదు. ఓకే, రీజన్ ఇదే. ఆఫ్టర్ నేను చాలా దానికోసం ఒక 15 days టైం వేస్ట్ చేస్తున్నందుకు దానికి రీజన్ ఇదే, ఈగోస్. ఓకే, మధు వస్తేనే రేటింగ్ వస్తుందా, మేము ఉంటే రేటింగ్ రాదా? మీరు కలిసి ఆర్టిస్ట్తో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడు ఏం క్లాషెస్ రాలేదు ఎవరితో? ఎప్పుడు రాలేదు. ఓకే, నేను అంతదాకా మాట్లాడను కదా, సో దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఇంగ్లీష్. నేను క్లాషెస్ అంటే ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, బట్ ఐ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దేర్ క్లాషెస్. ఎప్పుడు వస్తాయి? వాళ్ళ పర్సనల్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల యూజువల్లీ, లేదా వాళ్ళ మీద గాసిప్స్ స్ప్రెడ్ చేయడం వల్ల, వాళ్ళ గురించి వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల వస్తుంది. ఐ డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్, ఐ జస్ట్ వర్క్. నాకు ఇండస్ట్రీ అనేది వర్క్ కోసం వస్తాను, వర్క్ చేస్తాను, బయటకు వస్తే నాదే ప్రపంచం. ఐ డోంట్ గెట్ ఇన్వాల్వ్ విత్ ఇండస్ట్రీ పీపుల్. షూటింగ్లో ఉన్నంత వర్కే, మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళతో కలవడం, మాట్లాడడం. ఓకే